అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలతూగలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధి అంటేనే ఉంది కదా కోపం, అందరికీ ఆ కోపం తగ్గాలని కోరుకుంటూ అందరూ వాళ్ళు చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధించాలని అనుకుంటున్నానండి. సో మీకే కాదు, నాకు కూడా అందరూ ఏదనుకుంటే అది కావాలని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి పొద్దున్న లేస్తే మళ్ళీ ఇలా పనికి వెళ్ళలేదండి. ఇవాళ భక్షాలు అంటాం కదా, నా ఫస్ట్ టైం భక్షాలు సూపర్ వచ్చినాయండి. నెమ్మది కూడా చేసుకుంటూ వచ్చాను ఇవాళ పని. ఎంత నెమ్మదిగా చేశానంటే మీరు నమ్మరు. ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడు దేవునికి దీపం పెట్టడం అయింది నాది. నేనైతే కొంచెం హెల్త్ కొంచెం తేడా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నెమ్మదిగా చేసుకుంటూ వచ్చాను. 5 o'clock లేసినా కానీ టైం సరిపోలేదు. పండగలప్పుడు ఒకరికి ఇద్దరు తోడుంటే తొందరగా అయిపోతుందండి పని. బట్ ఒక్కరు ఉండేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ స్పెషల్ వంటలు ఉంటాయంటే, స్పెషల్ వంటలు అంటే కట్టుచారు అని ఉంటుందండి. కట్టుచారు నాకు మా అమ్మ చేసేది, ఇప్పుడు మా అత్తమ్మ కూడా చేస్తుంది. అదేంటంటే మనం శనగపప్పు బాయిల్ చేస్తాం కదా భక్షాల కోసమని, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా దాంతో కట్టుచారు అని పెడతారు. ఉన్న కూరగాయలన్నీ వేసేస్తారు అందులో. ములక్కాయలు, సొరకాయలు, వంకాయలు, టమాటోలు, మామిడికాయ పీసెస్ ఇవన్నీ వేసి ఒక చారు లాగా చేస్తారు. మన టమాటా చారు సాంబార్ ఎలా ఉంటుంది, కట్టుచారు అలా ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా కట్టుచారు, బీరకాయ పప్పు అండ్ మ్యాంగో పికిల్ కంపల్సరీ కదా. ఉగాదిలో ఇవాళనే ఫస్ట్ టైం టేస్ట్ చూడడం కూడా, ఇప్పుడు టేస్ట్ చూడలేదు. కాయల్ని కానీ ఏది కూడా ఇంతవరకు మ్యాంగో నోట్లో పెట్టుకోలేదు అంటే ఈ సంవత్సరము. సో ఇవాళ అది స్పెషల్. అట్లే మ్యాంగో పులిహోర కూడా చేశాను అనమాట. సో అదేంటి పులిహోర అంటే గ్రైండ్ చేసి కాదండి, ఇట్లా తురుముతాం కదా, దాని ఏమంటారు, చిన్న తురిమి అలా చేసి గ్రైండ్ చేయకుండా తురిమి పులిహోర చేశాను అనమాట. ఎలా వచ్చిందో దేవుడికి ఎరక. జస్ట్ ఇప్పుడే నైవేద్యం పెట్టుకున్నాను సో అమ్మవారికి. సో ఇవాళ నా పూజ మీతో షేర్ చేసుకుందామని. అయితే పూజ ఏం లేదండి, మొత్తం చేసేసుకున్నాను. జస్ట్ ఎలా ఉంది నా పూజలో మనం చూపించడానికి వీడియో చేస్తున్నాను అనమాట. మళ్ళీ మీకు అందరు కూడా విషెస్ చెప్పాలి కదా నా ఉద్దేశంతో. సో ఇవాళ నేను చేసిన వంటలు కూడా చూపిస్తాను. అలాగే మా అమ్మవారిని చూడండి ఎలా ఉందో మా అమ్మవారి వల్ల. చెప్పాను కదా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. నేను సండే రోజే అమ్మవారిని ఇలా ఉంటుంది, టైము సరిపోదు అని చెప్పేసి ముందుగానే అమ్మవారిని సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో అదొకటి ప్లస్ పాయింట్ అయిందనమాట నాకు. సో రండి చూపిస్తాను అమ్మవారు. ఇదిగోండి మామిడాకు పూజ రూమ్లో. ఇదిగోండి కూరాడకుండ దగ్గర వాళ్ళ దీపం పెట్టుకున్నాను. మెయిన్ మనకు లక్ష్మి అంటే కూరాడకుండనే అండి. సో అందుకని ఇవాళ ఈ కూరాడకుండ దగ్గర దీపం పెట్టుకొని ఒక భక్ష్యం నైవేద్యం పెట్టుకున్నాను. కొత్త సంవత్సరం కదా మనకు. కొత్త సంవత్సరం అంటే ఆంగ్లం ఏమో January 1st వస్తుంది. ఉగాది కాబట్టి ఇవాళ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక ఫస్ట్ డే కాబట్టి ఇలా గౌరమ్మ లక్ష్మి అనమాట కూరాడకుండా అంటే. సో ఈ అమ్మ దగ్గర కూడా ఇలా దీపం పెట్టేసుకొని ఒక భక్ష్యం నైవేద్యం పెట్టాను అనమాట. ఇలా కిందికి వచ్చేస్తే ఇదిగోండి మా అమ్మవారు చూసారా ఎంత బాగుంది. ఈసారి మా అమ్మవారికి స్టోన్ టిక్లీ పెట్టాను, మీకు కనిపిస్తుందా అండి? ఇదిగోండి స్టోన్ టిక్లీ పెట్టాను, ఒక స్టోన్ ముక్కు పుల్ల కూడా పెట్టాను. పువ్వులు ఫుల్ కాస్ట్ ఉన్నాయండి, అయినా తీసుకొచ్చి పెట్టాను అమ్మవారి కోసమని. ఇదిగోండి పాపం వాళ్ళకు కూడా దొరికేది పండగలకే కదా. ఇదిగో దీపం పెట్టేసుకున్నాను. అదే చాలా లేట్ అయిందని చెప్పాలి. నా గౌరమ్మ. ఇదిగోండి ఇవే భక్ష్యాలు, పోలేలు అని కూడా అంట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మట్టుకు పోలేలు అంటారనమాట వీటిని, మేము మట్టుకు భక్ష్యాలు అంటామన్నమాట. ఇదిగోండి ఇవాళ అమ్మవారికి పూజ రూమ్లో నైవేద్యం. ఇదిగోండి ఇది మామిడికాయ పులిహోర. ఓన్లీ నేను ఉగాదికి తప్ప మళ్ళీ మధ్యలో ఎప్పుడు చేయనండి మామిడికాయ పులిహోర. ఎందుకు ఆ రోజే ఎక్కలేని బలం వస్తుంది ఏదైనా చేయడానికి, మామూలు డేస్లో రాదు. ఇదిగోండి కొబ్బరికాయ కొట్టుకున్నాను. సో ఇంతే అండి. ఏముంటుందంటే ఉగాది పచ్చడి ఉంటుంది. బట్ మాకేంటంటే వంతన లేదని చెప్తుంది మా అత్తమ్మ. సో అందుకని మేము ఉగాది పచ్చడి చేసుకోము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాను, టెంపుల్లో తాగేసి వస్తాను అనమాట. ఇంకోటి
ఈ ఉగాది పచ్చడి వంతెన కూడా ఉంటుందండి. కొంతమంది చేస్తారు, కొంతమంది చేసుకోరు అనమాట. మేమైతే ఎప్పుడు చేసుకోలేదండి. మా అత్తమ్మ ఎవరైనా ఇస్తే మట్టుకు అదే తాగేస్తాము. బట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి నేను తీర్థం తీసుకుంటాను ఉగాది పచ్చడి. ఇప్పుడు నేను నా వంటలు చూపిస్తాను. ఇదిగోండి భక్షాలు. ఈసారి నేను చాలా మంచిగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. నెమ్మదిగా చేశాను అనమాట. ఇదిగో చెప్పాను కదా కట్టుచారు అని. ఇదే అండి కట్టుచారు. ఇది మ్యాంగో పిక్క ఉంటుంది కదా, చట్నీ ఉన్ను పులిహోర చేసిన పిక్క ఇంట్లో వేసాను కట్టుచారులో. ఇదేంటి బీరకాయ పప్పు. ఇది మామిడికాయ పులిహోర. ఇది వచ్చేసి మామిడికాయ చట్నీ అండి. నేను ఏంటంటే ఇట్లా తురిమి చేస్తాను, అది ఒకసారి గ్రైండ్ చేస్తాను. బట్ ఇదేంటంటే తురిమి చేసిన మామిడికాయ పచ్చడి. మా అమ్మ రెగ్యులర్గా ఇలా చేస్తుంది. ఇక తురుముతే ఇలా వస్తుందండి, మ్యాగీ నూడిల్స్ లాగా ఉంటుంది ఇది. సో ఇంకా వైట్ రైస్ పెట్టలేదు, వైట్ రైస్ పెట్టాలి. సో ఇప్పుడు వాకిట్లోకి వెళ్దాం రండి. ఇదిగోండి ఇక్కడ ఈ అమ్మవారికి కూడా పూలమాల అలంకరించుకున్నాం. ఇదిగోండి వాళ్ళ వాకిట్లో జాజు పెట్టి ముగ్గేసుకున్నాను అనమాట. పండగ అంటే వాకిలి చూస్తేనే తెలుస్తుందండి, ఇల్లు వాకిలి చూస్తే అర్థమైపోతుంది. పండగ అట్మాస్ఫియర్ ఇట్లానే వస్తుందండి. ఇదిగోండి జాజు పెట్టుకొని ముగ్గు వేసుకున్నా. ఇదిగోండి మామిడి తోరణాలు. ఇదిగోండి తులసి కోట దగ్గర అగరబత్తి పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను. గుమ్మానికి మామిడాకులు ఉంటే కలే వేరు ఉంటుందండి. చూసారు ఎంత బాగుంటుందో. పండుగ అనేది ఈజీగా ఇలా తెలిసిపోతుంది మనకు, అంటే పండగ అట్మాస్ఫియర్ అనేది వచ్చేస్తుంది. సో ఇదండి ఇవాళ నా ఉగాది బ్లాగ్. వాళ్ళ ఎండ కూడా తక్కువ ఉంది, చూసారా చాలా తక్కువ ఉంది వాళ్ళ ఎండ. సో ఎలా ఉందండి మా అమ్మవారు? ప్లీజ్ కామెంట్లో పెట్టండి ఎలా ఉందనేది. ఈరోజు నగనూరులో శ్రీ దుర్గా భవాని అమ్మవారి టెంపుల్లో ఉగాది స్పెషల్ చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఆ సెలబ్రేషన్స్ మీతో పంచుకుందామని ఇలా మీతో కూడా షేర్ చేస్తున్నాను, చూడండి. ఇది మా కరీంనగర్లోని నగనూరులో దుర్గా భవాని టెంపుల్, పరివార సమేత టెంపుల్ అనమాట. ఇదేంటంటే అమ్మవారు అయ్యవారు వాళ్ళిద్దరు పుత్రులు, అంటే దుర్గమ్మ, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు కొలువై ఉన్న దేవాలయం. అట్లా ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఉగాది రోజు స్పెషల్ పంచాంగ శ్రవణం ఉందన్నమాట. శ్రీ పురాణపూల్ శర్మ గారు తన వల్ల పంచాంగ శ్రవణం చెప్పారు. సో అందుకని చాలామందే వచ్చారండి. ఎందుకంటే మనకు న్యూ ఇయర్ ఇవ్వాలనే కాబట్టి మళ్ళీ మనకు ఒకటి పంచాంగం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి. ముందు ఇవన్నీ నమ్మకపోయేది, కానీ ఇప్పుడైతే అందరూ చాలా నమ్ముతుంటారండి రాశి ఫలాల గురించి కానీ. సో ఈ పంచాంగ శ్రవణం అంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము నిజంగా ఒక్కసారి వింటే దస్కుమంటుందండి. ఎందుకంటే ఈసారి కూడా నాది కొంచెం భయంగానే ఉందన్నమాట. బట్ ఏంటంటే ఏదైనా కానీ టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకోవాలనే ఆత్రము, కానీ చూడాలి ఎలా అవుతుందో. సో అంతకుముందు అయితే అలా గడిచిపోయింది. ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఇది ఎలా జరుగుతుందో చూడాలి. నేనైతే పంచాంగ శ్రవణానికి వెళ్ళలేదు, ఏదో అట్లా గ్రూప్లో పెడుతున్నారు కదా మెసేజెస్, అది చూసుకున్నాను. అంతకుముందు మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా నన్ను పంచాంగం బుక్ తెమ్మనేవారు అనమాట. ఖచ్చితంగా పంచాంగం బుక్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మా అత్తమ్మ చూసుకుంటూ చెప్పేది అందరికీ ఎవరెవరికి ఎలా ఉంది, ఎలా ఏం చేయాలి, దానికి
దాని ఏమంటారు, ఉపచారం అంటారా, ఏమంటారు, సొల్యూషన్స్. సపోజ్ ఏమైనా తేడా వస్తే సొల్యూషన్స్, ఆ పూజలు ఈ పూజలు అంటారు కదా, అలా చేయాలని కూడా అత్తమ్మ చెప్పేదన్నమాట. సో ఈసారి దాదాపు 2 years నుంచి అవి ఏం లేవండి. మీరు గమనించారా అండి, టీనేజర్సే ఎక్కువ వచ్చారు. అంటే ఇవాళ రేపు అంత నమ్ముతున్నారా టీనేజర్స్? నాకు అదే వండర్ అనిపించింది ఆ పిల్లలందరినీ చూస్తుంటే. సో అయ్యగారు పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత అనుకుంటాం మేబీ. చూడండి కంటిన్యూ వీడియో. నిజంగా అమ్మవారు చూస్తుంటే మట్టుకు అసలు ఎంత బాగుందండి. కళ్ళ ముందు తను సాక్షాత్కరించినట్టు అనిపిస్తుందండి అమ్మవారి ముఖవర్చస్సు. సో ఇదండి ఇవాళ వీడియో. నేను ఇంట్లో చేసుకున్న ఉగాది పూజ ప్లస్ నగునూరులో మా అమ్మవారి ఉగాది పూజ. ఎలా అనిపించిందండి వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మీరు ఎంతమంది నమ్ముతారండి పంచాంగాన్ని? అదే అండి రాశి ఫలాల్ని నేనైతే చాలా నమ్ముతాను. బట్ ఎలా ఉన్నా కానీ నాది అంత బాగున్నా ఎంత బాగలేకపోయినా మనకు తోడు అనేది ఒకరు ఉండాలి. అది మా అమ్మవారు నాకు తోడుంది కాబట్టి ఎలా ఉన్నా నేను నెట్టుకు రాగలుగుతున్నాను ఇప్పటి వరకు. సో మా అమ్మవారి కృపా కటాక్షాలు నా మీద, మీ మీద ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.